మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లలు మీ అందరి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో నుండి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథం 61వ కీర్తన. కీర్తనల గ్రంథం 61వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 61వ కీర్తన మొదటి 2 వచనాలు. దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపై నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగయుగములు నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకొందును. చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీకు వందనాలు. చదవబడిన లేఖముల నుండి మాతో మీరు మాట్లాడి కృప చూపించమని, వినిచున్నటువంటి ప్రజలకు ఆశీర్వాదకరంగా వాక్యమైన దేవా మాతో మీరు మాట్లాడమని కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. అన్నిటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. అన్నిటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. నన్ను విడువక ఎడబాయక కాచితివా. నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవుండు చోటున నేనుండుటకై. ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవుండు చోటున నేనుండుటకై. పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా. పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా. నన్ను విడువక ఎడబాయక కాచితివా. నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చదవబడిన దేవుని వాక్యంలో కీర్తనకారుడైనటువంటి భక్తుడైన దావీదు కీర్తన రాస్తూ ఓ ప్రాముఖ్యమైనటువంటి సంగతిని ఇక్కడ తెలియపరిచాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన బలుగుతున్నటువంటి మాట ఏంటంటే, దేవా నా మొరను ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నేను నీకు మొరపెడుచున్నాను. నేను ఎక్కలేను గాని ఎక్కలేనంత ఎత్తైన స్థలములోకి నన్ను ఎక్కించు. భక్తుడిలాగా ప్రార్థన చేస్తున్నప్పుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ప్రార్థనను ఆలకిస్తూ వచ్చాడు. కీర్తనల గ్రంథం 65వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తే
మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే ప్రార్థనను ఆలకించేవాడు, సర్వ శరీరులు ఆయన దగ్గరకు వస్తారని దేవుని వాక్యములో మనం గమనించవచ్చు. కనుక ప్రార్థన ఆలకించే దేవుని పాద సన్నిధిలో దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడిగా, దేవుని చిత్తములు దేవుని ఉద్దేశాన్ని ఎరిగినటువంటి మనుషుడిగా ఉన్న దావీదు దేవుని పాద సన్నిధిలో చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏమని కోరుతున్నాడు అంటే, నేను ఎక్కలేను గాని ఎత్తైన స్థలములోకి నన్ను ఎక్కించయ్యా, యుగ యుగములు నీ గుడారములో నేను నివాసము చేస్తాను, నీ రెక్కల చాటున నేను దాగుకుంటాను అని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ గుడారములో నేను నివసిస్తానయ్యా, అంతేకాదు నీ రెక్కల చాటున నేను దాక్కుంటాను. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు భక్తుడు ఆశపడుతున్నటువంటి ఓ ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, నీ రెక్కల నీడలో నీవు నన్ను దాచయ్యా, నీ రెక్కల నీడలో నేను ఉంటాను నాయనా, నీ రెక్కల నీడలో నన్ను భద్రపరచు అని భక్తుడు అడుగుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. కీర్తనల గ్రంథం 57వ కీర్తన మొట్టమొదటి వచనాన్ని మనం చూస్తే 57వ కీర్తన మొదటి వచనంలో కూడా ఆయన మాట్లాడుతుంటాడు, నీ రెక్కల శరణు జొచ్చి ఉన్నానయ్యా, నీ రెక్కల నీడలో నన్ను భద్రపరచయ్యా, నీ రెక్కల నీడలో నన్ను కాపాడయ్యా, నీ రెక్కల నీడను నేను శరణు చూసి ఉన్నాను కనుక నీ రెక్కల నీడలో నన్ను భద్రపరచు ప్రభువా అని అడుగుతున్నట్లుగా దేవుని వాక్యములో మనం గమనించగలం. నీకు ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క విశ్వాస జీవితంలో, ఇశ్రాయేలు ప్రజలు వారి దైనందిన జీవితంలో వారు కొనసాగుతూ ఉండగా పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు తోడై ఉండి నడిపిస్తూ ప్రత్యేకమైన ఆయన సన్నిధిని దేవుడు తోడుగా ఉంచి ఇశ్రాయేలు ప్రజలను ఎలాగున దేవుడు నడిపించాడో మన జ్ఞాపకం చేసుకుంటే నిర్గమాకాండ గ్రంథం 19వ అధ్యాయం, నిర్గమాకాండ గ్రంథం 19వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక చక్కని మాట అంటాడు, మిమ్మును గ్రద్ద రెక్కల మీద మోసినట్లుగా నా యొద్దకు నేను మిమ్మల్ని మోసుకొని వచ్చాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు, బానిసత్వపు కాడిలో ఉన్నప్పుడు, కృంగిపోతూ బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఉండగా వారు పెట్టినటువంటి మూలుగులను, వారు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించి వారి మూలుగులు విని వారిని విడిపించడానికి దిగి వచ్చిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రభువు మాట్లాడుతుంటాడు, గ్రద్ద తన పిల్లను ఎలాగైతే రెక్కల మీద మోసుకొని వచ్చిందో అట్లాగున నా యొద్దకు నేను మిమ్మల్ని నడిపించాను అన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యములు మనం గమనించినప్పుడు ఆయన రెక్కల నీడ ఎంత ప్రాముఖ్యమైందో, ఆయన రెక్కల నీడలో ఉండడం వల్ల మానవుని జీవితానికి ఎంత ఆశీర్వాదమో, ప్రభు యొక్క రెక్కల నీడలో మనం కొనసాగితే దేవుని యొక్క రెక్కల నీడలో ఉన్నటువంటి ఆధిక్యత, దేవుని రెక్కల నీడలో ఉన్నటువంటి ఆశీర్వాదం, దేవుని రెక్కల నీడలో ఉన్నటువంటి భద్రత ఎంత గొప్పదో మరి దేవుని వాక్యములో ఇశ్రాయేలు ప్రజల గురించినటువంటి చరిత్ర, ఇశ్రాయేలు ప్రజల గురించినటువంటి అవగాహన మరి దైవజనుడైనటువంటి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు జరిగించినటువంటి మేలును, ఉపకారాన్ని, ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ప్రభువు జరిగించినటువంటి కార్యాలను ఆయన జ్ఞాపకంలోకి తీసుకోండి, జ్ఞాపకం తెచ్చుకోండి. ఏ విధంగా ఐగుప్తు నుండి విడిపించాడో, ఏ విధంగా ఐగుప్తు యొక్క చెర నుండి, బానిసత్వ కాడు నుండి మిమ్మల్ని విడిపిస్తూ వచ్చాడో అవన్నీ జ్ఞాపకం చేసుకోండి అని మోషే ద్వారా ప్రభు మాట్లాడుతున్నట్లుగా దేవుని వాక్యములు మనం గమనించగలం. అయితే ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో ఆయన రెక్కల చాటున మనకున్నటువంటి దీవెన ఏంటో, ఒకవేళ ఆయన రెక్కల నీడలోకి మనం కూడా వస్తే, ఆయన రెక్కలను మనం ఆశ్రయిస్తే, రెక్కలు అంటే దేవుని వాక్యంలో 2-3 అర్థాలు ఉన్నాయి. రెక్కలు అనగా మరి ఆ రెక్కలు అంటే ఆయన చేతులే. ఇంకా దేవుని వాక్యములో మనం అర్థం చేసుకోగలిగితే ద్వితీయోపదేశకాండ గ్రంథం 33వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 33వ అధ్యాయంలో అక్కడ కూడా అంటాడు, 27వ వచనంలో అంటాడు, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలమును, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక శాశ్వతుడైనటువంటి దేవుడు మనం ఆరాధించే దేవుడు కనుక ఆయన రెక్కల నీడలో, ఆయన చేతులలో దేవుడు మనల్ని భద్రపరుస్తాడు అని దేవుని వాగ్దానం ఉంది. యెషయా ప్రవచన గ్రంథములో 42వ అధ్యాయంలో 16వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ ఉంటది, గర్భమును పుట్టిన చంటి బిడ్డను తల్లి అయినా మరచునేమో గాని నేను నిన్ను మరువనే,
మరువను. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అన్నాడు. మనల్నంట దేవుడు ఎక్కడ చెక్కాడు? అరచేతుల పైన చెక్కుకొని ఉన్నాడు. అంటే తన రెక్కల నీడలో మనం ప్రయాణం చేయడం దేవుని చిత్తం. ఆయన రెక్కలను ఆశ్రయించడం దేవుని చిత్తం. కోడి తన పిల్లలను రెక్కల క్రింద శత్రువు బారిన పడకుండా ఏ విధంగా కాపాడుతుందో, భద్రపరుస్తుందో, గ్రద్ద తన యొక్క పిల్లలను ఏ విధంగానైతే తన చేతుల పైన రెక్కల పైన మోసుకొని సురక్షితమైనటువంటి స్థలంలోకి తీసుకొని వెళ్తాదో, మనం ఆరాధించే దేవుడు ప్రభువును ఆశ్రయించిన వారిని, దేవుని రెక్కల నీడలోకి వచ్చిన వారిని, దేవుని సన్నిధిలోకి వచ్చిన వారిని, దేవుని ఆశ్రయించినటువంటి వారి జీవితాలు కూడా ఇదే విధమైనటువంటి భద్రతను దేవుడు కలుగు చేస్తాడు అని దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. అయితే ప్రభు యొక్క రెక్కల నీడలోకి మనం వస్తే మనకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటో త్వరగా కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాను. నెంబర్ 1, మొట్టమొదటి మాట, ప్రభు రెక్కల నీడ వలన మనకు కలుగుతున్న దీవెన ఏంటో దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మలాకీ పుస్తకం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మలాకీ పుస్తకం 4వ అధ్యాయము 2వ వాక్యం, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే అక్కడ అంటాడు, నా రెక్కలు నీకు ఆరోగ్యమును కలుగు చేయును అన్నాడు. ఏం కలుగు చేస్తాయి అంట? దేవుని రెక్కల నీడ వలన మానవుని జీవితానికి దేవుడు అనుగ్రహిస్తున్న ఓ ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదం, ఓ ప్రాముఖ్యమైనటువంటి దీవెన ఏంటి అంటే, ఆయన రెక్కల నీడలో మానవుల జీవితానికి దేవుడు ఏమిస్తున్నాడు? స్వస్థతను కలుగు చేస్తున్నాడు. వ్యాయామం చేసినా, మందులు వాడినా దేవుడు వ్యక్తి జీవితంలో ఆరోగ్యాన్ని కనుక ప్రసాదించకపోతే, స్వస్థతను కనుక దేవుడు ఇవ్వకపోతే, మనం ఎన్ని మందులు వాడినా కానీ దానివల్ల పెద్ద ఉపయోగం ఏమి లేనే లేదు. దేవుని వాక్యములు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తే, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అన్నాడు. ఎవరు పొందిన దెబ్బలంట? యేసు ప్రభు వారు సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమై శిలువలో ఆయన కార్చిన విలువైనటువంటి రక్తము ద్వారా, ఆయన మన కొరకు పొందినటువంటి దెబ్బల ద్వారా ప్రభువు మనకి ఏం అనుగ్రహిస్తున్నాడంటే స్వస్థతను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. 2 విధాలైన స్వస్థతలు పరిశుద్ధ గ్రంథములో మనం గమనించగలం. నెంబర్ 1, శారీరక పరమైనటువంటి స్వస్థత. రెండవది ఆత్మ సంబంధమైన స్వస్థత. మానవుని జీవితంలో సహజంగా అనారోగ్య పరిస్థితి, ఆరోగ్యం బాగలేదు అంటున్నాం అంటే శారీరపరమైనటువంటి స్వస్థత. ఈ స్వస్థత మనకు కావాలి అంటే ఆత్మీయంగా స్వస్థపరచబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇర్మీయా ప్రవచన గ్రంథములో ప్రభువు మాట్లాడుతుంటాడు, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మెత్తని మాంసపు గుండెను నేను మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. అంటే రాతి స్వభావాన్ని, శరీర క్రియలను ఆత్మలో శుద్ధీకరణ కలుగు చేయవాడు ఆయన గనుక ఆత్మీయ జీవితంలో స్వస్థత పొందుకోగలిగితే శారీరపరంగా కూడా ఏమొచ్చింది? స్వస్థతను మనం పొందుకుంటాం. కీర్తనల పుస్తకం 38వ కీర్తనలో మనం చూస్తే అక్కడ అంటాడు, నా పాపం వలన నాకు రోగం వచ్చింది అంటాడు. దేని వల్ల అంట? కొంతమంది జీవితాల్లో రోగాలు, కొంతమంది జీవితాల్లో అస్వస్థత, కొంతమంది జీవితాల అనారోగ్య పరిస్థితులు ఎందుకు అంటే పాపము వలన. ఇంకా అంటాడు, దేవుడు కోపపడడం వలన. ఎవరు కోపపడడం వలన అంట? దేవుడు కోపపడడం వల్ల అనారోగ్యం, పాపమును బట్టి అనారోగ్యం, మూర్ఖమైనటువంటి కొన్ని ఆలోచనలు బట్టి, కొన్ని వ్యతిరేక స్వభావాలను బట్టి మానవుని జీవితంలో అనారోగ్యం. ఇంకా అంటాడు, నా యొక్క దోషాన్ని బట్టి నీవు నాకు అనారోగ్యాన్ని కలుగు చేస్తున్నావు అన్నాడు. కనుక ప్రభువు పొందినటువంటి దెబ్బల చేత మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో శారీరకమైనటువంటి స్వస్థతను దేవుడిస్తున్నాడు, ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత కూడా దేవుడిస్తున్నాడు. కనుక ఆయన రెక్కల నీడను మనం ఆశ్రయించగలిగితే, దేవుని రెక్కలను మనం ఆశ్రయించగలిగినప్పుడు, అనగా దేవుని చేతి కిందకి మనం వచ్చినప్పుడు, దేవుని చేతిలో మనం భద్రపరచబడినప్పుడు, మరి దేవుడు ఇస్తున్నటువంటి మొట్టమొదటి దీవెన ఆశీర్వాదం ఏంటి అంటే పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రభువు రెక్కలు మనకు కలుగు చేస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. రెండవదిగా దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటాడు, ద్వితీయోపదేశకాండ గ్రంథం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండ గ్రంథం 32వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన రెక్కలు మనల్ని మోసే రెక్కలు అనుంది. అక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా గ్రద్ద మోసుకొని వెళ్ళిందో, మన ప్రభువు, మనం ఆరాధించే దేవుడు మనల్ని కూడా ఆయన రెక్కల పైన మనల్ని మోసేవాడు. కీర్తనల గ్రంథంలో మనం చూస్తే 55వ కీర్తన 22వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను
ఆదుకొనును అని ఉంది. అంటే మోసే రెక్కలు అంటే దాని అర్థం ఏంటి అంటే మన భారాన్ని భరించే రెక్కలు, మన బాధను భరించే రెక్కలు, మన యొక్క సమస్యలు భరించే రెక్కలు. ఆయన రెక్కలు మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో, దైనందిన జీవితాల్లో ప్రభు మన భారములన్నింటినీ భరించేవాడు. కనుక ఆయన రెక్కల వలన మన జీవితంలో ఏం కలుగుతుంది ఆశీర్వాదం అంటే మనకున్నటువంటి సమస్యలు తొలగిపోతున్నాయి, మనకున్న భారము తొలగించబడుతుంది, మనకున్న వేదన తొలగించబడుతుంది, మనకున్నటువంటి ఆవేదనలు తొలగించబడుతున్నాయి, మనకున్నటువంటి ప్రతి భారాన్ని కూడా దేవుని యొక్క రెక్కలు అవి తొలగించగలుగుతున్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మూడవదిగా దేవుని వాక్యములు మనకి జ్ఞాపకం చేసుకుంటే కీర్తన పుస్తకం 17వ కీర్తన 9వ వచనం. కీర్తన పుస్తకం 17వ కీర్తన 9వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకడు తన కనుపాపను కాయునట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. దేవుని రెక్కల నీడ మానవుని జీవితంలో ఏం కలుగు చేస్తుందంటే కాపుదల కలుగు చేస్తుంది. ఎట్లాంటి కాపుదల అంటే కోడి తన పిల్లలను ఏ విధంగా రెక్కల చాటును భద్రపరుస్తుందో, శత్రువు బారి పడకుండా, ఆపదలు రాకుండా, శత్రువు వాటి పిల్లలను ఎత్తుకెళ్లకుండా ఎట్లాగైతే రెక్కల నీడ కాపాడుతుందో ఆ విధంగా ప్రభువును ఆశ్రయించిన వారి జీవితాల్లో, ప్రభు యొక్క చేతి క్రింద బ్రతుకుతున్న వారి జీవితాల్లో, ప్రభు యొక్క కాపుదలకు వచ్చినటువంటి వారి జీవితాల్లో, దేవుని రెక్కల నీడలోకి వచ్చినటువంటి వారి జీవితాల్లో ప్రభు ఏం కలుగు చేస్తున్నాడంటే దైవీకమైనటువంటి కాపుదలను కలుగు చేస్తున్నాడు. కొంతమంది అనుకుంటారు వారి వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో మా జ్ఞానం మాకు కాపుదలిస్తుంది అని. కొంతమంది అనుకుంటారు వారి జీవితాల్లో మాకున్నటువంటి ధనము మాకు కాపుదలిస్తుందని. కొంతమంది అనుకుంటారు మాకున్న బలగం మాకు కాపుదలిస్తుందని. అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన రెక్కలు మన జీవితాల్లో ఏం కలుగు చేస్తున్నాయి అంటే కాపుదలను కలుగు చేస్తున్నాయి. అందుకనే భక్తుడు మాట్లాడుతుంటున్నాడు, లయపరచగోరుచున్నటువంటి దుష్టుల చేతిలో నుండి నీ రెక్కల చాటును నన్ను దాయయ్యా, నీ రెక్కల నీడలో నన్ను కాపాడయ్యా, నీ రెక్కల నీడలో నన్ను భద్రత కలుగుచే ప్రభు అని బ్రతిమలాడుతున్నాడు. కనుక మూడవదిగా దేవుని రెక్కల వలన మానవుని జీవితాన్ని కలుగుతున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే కాపుదలను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నాలుగో మాట చూపిద్దాం. దేవుని వాక్యములో కీర్తనల గ్రంథం 36వ కీర్తన 7వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవా నీ కృప ఎంత అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని రెక్కల నీడలో మనకేం కలుగుతుందంటే ఆశ్రయము కలుగుతుంది. ఆశ్రయము. ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో, ఇశ్రాయేలు ప్రజలు వారి తప్పు చేసి పాపము చేసి వారి పాపము నుండి వారు కాపాడబడడానికి, ఎవరినైనా ఒక హత్య చేసినప్పుడు, ఎవరినైనా ఒక బలమైనటువంటి వేదనను గురి చేసినప్పుడు వారు తప్పించబడడానికి, వారి పాపమును దేవుడు పరిహరించడానికి ఏం చేశారంటే 6 ఆశ్రయపురాలను ఏర్పాటు చేశాడు. ఎన్ని ఆశ్రయపురాలు? 6 ఆశ్రయపురాలను పాత నిబంధన గ్రంథములో మనం చూడొచ్చు. 6 విధములైనటువంటి ఆశ్రయపురాలను దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఎందుకు ఈ ఆశ్రయపురాలను ఏర్పాటు చేశారంటే ఎవరైతే ముందుగా పరిగెత్తి ఆశ్రయపురములోకి పరిగెత్తుతారో వారు ఎలాంటి తప్పు చేసినా, నరహత్య చేసినా, వ్యభిచారము చేసినా, ఎలాంటి భయంకరమైనటువంటి వ్యతిరేకమైన తప్పు వారి జీవితంలో ఉన్నా ఎవరైతే ఆశ్రయపురములోకి మొట్టమొదటిగా పరిగెత్తుతారో వారి పాపముల నుండి దేవుడు ఏం చేశారంటే పరిహారాన్ని కలుగు చేశాడు, వారికి క్షమాపణను దేవుడు కలుగు చేశాడు. కనుక ఆయన రెక్కల నీడ మనకేం కలుగు చేస్తుందంటే ఆశ్రయాన్ని కలుగు చేస్తుంది. దేవుని రెక్కల నీడలో మనకి ఎక్కడ ఈ లోకములు ఎక్కడ గమనించినా మనకు ఆశ్రయం లేదు, కానీ కేవలం ప్రభువు యొద్ద మాత్రమే మనకు ఆశ్రయం ఉంది. అందుకనే 118వ కీర్తన 8-9 వచనాల్లో జ్ఞాపకం చేస్తూ అంటాడు, మనుషులు నమ్ముకొనుడి కంటే, రాజును నమ్ముకొనుడి కంటే యెహోవాను ఆశ్రయించుట
మేలు అని రాయబడింది. కనుక దేవుని ఆశ్రయించే వారి జీవితాల్లో, ప్రభువును ఆశ్రయిస్తున్నటువంటి వారి జీవితాల్లో నిశ్చయముగా దేవుడు ఏమనుగ్రహించగలడంటే ఆశ్రయముగా ఉంటాడు, వారిని ఆదరిస్తాడు, వారిని బలపరుస్తాడు, వారి వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో రావలసిన ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రభువు నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. అందుకనే భక్తులు పాట పాడుతూ అంటారు, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, కాలము మారినా కష్టాలు తీరినా, కాలము మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, మాకు ఆధారం నీవేనయ్యా. ఒకవేళ మనుషులను ఆశ్రయించి సిగ్గుపరచబడతావేమో, ఒకవేళ మనకున్నటువంటి బంధువులను బలగాన్ని ఆశ్రయించి సిగ్గుపడతామేమో, కానీ దేవుని ఆశ్రయించినటువంటి వారి జీవితాల్లో నిశ్చయముగా వారు ఎలాగుంటారంటే దేవుడే వారికి ఆశ్రయదుర్గంగా ఉంటాడు. 46వ కీర్తనలో మొట్టమొదటి 2 వచనాలు మనం చదివితే అక్కడ కూడా ప్రభువు మాట్లాడుతుంటాడు, ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపదలు ఎదురైనప్పుడు, కష్టం ఎదురైనప్పుడు, సమస్య ఎదురైనప్పుడు, ఊహించలేనటువంటి కొన్ని పరిణామాలు, కొన్ని పరిస్థితులు మన వ్యక్తిగత దైనందిన జీవితంలో ఏర్పడినప్పుడు మన వ్యక్తిగత జీవితాల్ని బలపరిచేది ఎవరు అంటే జీవము కలిగిన దేవుడే. కానీ లోకములో కొంతమంది వారి యొక్క వ్యక్తిగత జీవితాలు ఉన్నటువంటి వారి స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి వారు ఏమనుకుంటారంటే, ద్వితీయోపదేశకాండ గ్రంథం 8వ అధ్యాయంలో 17-18 వచనాల్లో ఉంది, మా సామర్థ్యము మాకు భాగ్యమును కలుగు చేసింది. ఈ రోజు మేము ఈ స్థితిలో ఉండడానికి, ఈ రోజు ఈ స్థితిలో అనుభవించడానికి, ఈ ఉన్నతమైనటువంటి స్థితిని మేము అధిరోహించడానికి, ఈ పరిస్థితి మేము కలిగి ఉండడానికి కేవలం మా సామర్థ్యమే కారణమని కొంతమంది అనుకుంటారంట. కాదుగా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, మీకు సామర్థ్యమును కలుగు చేయవాడు దేవుడే. ఈరోజు నేను పాడుతున్నా, ఈరోజు నేను దేవుని వాక్యాన్ని సెలవిస్తున్నా, ఈరోజు దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నా, ఈరోజు తింటున్నా, ఉంటున్నా, మనకు కలిగిన సమస్తాన్ని మనం అనుభవించడానికి సామర్థ్యాన్ని కలుగు చేసిన వాడు ఎవరు? దేవుడే. ఆయన సామర్థ్యము లేకుండా మన యొక్క శక్తితో, మన యొక్క జ్ఞానము, మన యొక్క స్థితిగతులో, మన యొక్క పరిస్థితుల్లో మనము భాగ్యవంతులుగా అవ్వడానికి ఉపయోగపడలేదు. మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాము అంటే అట్టడుగు స్థితిలో నుండి ఉన్నతమైనటువంటి స్థితిలోకి నడిపించిన వాడు ఎవరంటే దేవుడే. అన్నిటినీ దేవుడు అనుకూలపరచకపోతే, అన్నిటినీ దేవుడు మన కొరకు సమకూర్చకపోతే, అన్ని పరిస్థితులను దేవుడు మనకు ఆధారముగా నిలబెట్టకపోతే ఈ రోజు ఈ స్థితిలో మనం ఉండడానికి అసలు అవకాశమే ఉండదు. అందుకని ప్రభు మాట్లాడుతున్నాడు, మీకు సామర్థ్యాన్ని కలుగు చేసిన వాడిని నేనే. ఈరోజు మీరు భాగ్యవంతులుగా ఉన్నారు అంటే, ఈరోజు ఒక స్థితిని మీరు అనుభవిస్తున్నారు అంటే, ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు ఉండగలిగారు అంటే దానికి కారణం ఎవరంటే దేవుడే. దేవుని వాక్యముల ఆదికాండ గ్రంథములో మనం చూస్తే యేసేపు తన పిల్లలను దీవిస్తూ అంటాడు, ఏ దేవుడు నన్ను పోషించాడో, ఏ దేవుడు నన్ను బలపరిచాడో, ఏ దేవుడు నన్ను ఈ స్థితిలోకి నడిపించాడో, నన్ను పోషిస్తున్న ఆ దేవుడు నిన్ను, నీ పిల్లలు, నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించునుగాక అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక జీవము కలిగిన దేవుడు మానవుని జీవితానికి ఏమి కలుగు చేయవాడంటే సామర్థ్యాన్ని కలుగు చేయవాడు. ఆయన రెక్కల నీడలోకి నువ్వు వస్తే, ఆయన సన్నిధికి నీవు రాగలిగితే, ఆయన నీవు సమీపించగలిగితే, ఆయన చేరువలోకి నువ్వు రాగలిగితే, ఆయన రెక్కల ద్వారా నీకు కలుగుతున్న శ్రేష్టమైనటువంటి దీవెన ఏంటి అంటే ఆయన నీకు ఆశ్రయముగా ఉంటాడు. మరొక మాట చూద్దాం. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయోపదేశకాండ గ్రంథం 32వ అధ్యాయంలోనే 11వ వచనాన్ని మనం చూస్తే అక్కడ అంటాడు, ఆయన రెక్కలు మనల్ని నడవవలసిన మార్గంలో నడిపిస్తాయి అంట. ఎలా నడిపిస్తాయి? మనం నడవలేం, కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అంటే ఆయన రెక్కల నీడకు నీవు వస్తే, ఆయన రెక్కలు నిన్ను ఏం చేస్తాయి అంటే నీవు నడవవలసిన మార్గంలోకి నిన్ను నడిపిస్తాయి. ఆయన రెక్కలు ఎలాంటి రెక్కలంటే
కేవలం 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 నీకు ఆరోగ్యాన్ని కలుగు చేసే రెక్కలు మాత్రమే కాదు, నీ భారమును భరించే రెక్కలు మాత్రమే కాదు, నీకు కాపుదలు ఇచ్చే రెక్కలు మాత్రమే కాదు, నీకు ఆశ్రయాన్ని కలుగు చేసే రెక్కలు మాత్రమే కాదు, గాని ఇక్కడ అంటున్నాడు నీవు నడవవలసిన మార్గమును నిన్ను నడిపించగలిగిన రెక్కలు. నడిపించే రెక్కలు ఆయన రెక్కలు. ఓ భక్తుడు ప్రార్థన చేస్తూ, ప్రభువా నీవు నాకు తోడున్నావా లేదా, నీవు నిజంగా నీవు నాకు తోడుంటే నాకు దర్శనమియ్యా, నాతో మాట్లాడయ్యా, నాకు కనబడయ్యా అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ భక్తుడు ప్రార్థిస్తూ ఉండగా జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో ఆ భక్తుడు దర్శనంలో ఓ శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని చూస్తూ వచ్చాడు. ఓ తెల్లటి మైదానం కనబడుతుంది. ఆ మైదానములో ఇతడు వెళుతున్నది, ఇతని పక్కన కూడా ఒక 2 అడుగులు నడుస్తూ వెళ్తున్నాడు. ఇప్పుడు తుల్లిపడి లేచి అనుకున్నాడు, నేను ప్రభువు నాతో లేడనుకున్నాను, గాని నన్ను నడిపిస్తున్న నా దేవుడు నా వెనుకే ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు, నాతో కూడా ఉండి నన్ను నడిపిస్తున్నాడు అనుకున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే నాతో ఉండి నా దేవుడు నడిపిస్తున్నాడు అనుకున్నటువంటి తన వ్యక్తిగత జీవితంలో కొన్నిసార్లు మరి గమనించినప్పుడు, కొన్నిసార్లు మరి వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు ఆయన అనుకున్నాడంట, మేలు కలిగినప్పుడేమో తోడుగా ఉన్నాడు, సహాయం కలిగినప్పుడేమో తోడుగా ఉన్నాడు, నేను హ్యాపీగా ఉన్నప్పుడు నాకు తోడుగా ఉన్నాడు, కానీ నా కష్టములో నాకు దేవుడు తోడుగా లేడే, నా కష్టములో నాకు దేవుడు అండగా లేడే అని ఆయన బాధపడుతూ మరలా ప్రార్థన చేశాడంట. ప్రభువా మేలు కలిగినప్పుడు నాకు తోడుగున్నావయ్యా, కీడు కలిగినప్పుడేమో నాకు తోడుగా లేవే, సమస్య వచ్చినప్పుడు నాకు తోడుగా లేవే, ఇబ్బంది కలిగినప్పుడు నాకు తోడుగా లేవే అంటే అప్పుడు ప్రభు అంటున్నాడు, చూడు అని మరలా దర్శనాన్ని దేవుడు చూపిస్తే ఆ దర్శనం అంట 2 అడుగులు మాత్రమే కనబడుతున్నాయి అంట. చక్కటి మైదానంలో 4 అడుగులు కనబడ్డాయి. ఇంకొద్దికి ముందుకెళ్ళిన తర్వాత ముండ్ల తుప్పలు, రాళ్ల మధ్యలో, సూది లాంటి రాళ్ల మధ్యలో 2 అడుగులు మాత్రమే నడుస్తూ వెళుతున్నాయి అంట. ఇప్పుడు ప్రభు దగ్గర అడిగాడంట, అయ్యా శ్రమలలో నన్ను వదిలిపెట్టేశావు, కష్టములో నన్ను వదిలిపెట్టేశావు, బాధలు కలిగినప్పుడు నన్ను వదిలిపెట్టావు అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడంట, అయ్యా నీవు నడవలేవు, నీవు నడిస్తే నీ కాళ్ళు పాడైపోతాయి, నీవు నడిస్తే నీ పాదాలకి ముళ్ళు గుచ్చుకుంటాయేమో, నీవు నడిపితే నీవు నడవలేనటువంటి పరిస్థితులు నీవు అవుతావేమని నిన్ను ఎత్తుకొని నేను నడిచాను, కనుక ఆ నడిచిన పాదాలు 2 ఎవరి అంటే నా పాదాలు, చూడు నా కాళ్ళు ఎలాగ రక్తసిద్ధం అయిపోయిన దేవుడు చూపించాడంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనం నడవలేం కొన్నిసార్లు, కానీ జీవము కలిగినటువంటి దేవుడు ఎలాంటి పరిస్థితులు అడిగిన, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు మనకు వచ్చిన, అసమాధానం కలిగినటువంటి పరిస్థితులు మన జీవితాలు ఎదురైనా నడవవలసిన మార్గములో మనం ఆరాధించే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేయి పట్టి వెళ్ళు తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు మనం నడవలేం, గాని నడవలసినటువంటి మార్గములో మనం నడిపించే రెక్కలు ఆయన రెక్కలు. ఇంకో మాట చూపిస్తాం. దేవుని వాక్యములు మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ ఉంది, ఆయన రెక్కలు మనలను చేర్చుకునే రెక్కలు అని ఉంది. ఎలా చేర్చుకుంటాడంటే, ఒకరి తల్లి వారిని ఎలాగూ చేర్చుకుంటుందో అలాగున మనం ఆరాధించే దేవుడు ఆయన రెక్కలలో మనలను చేర్చుకుంటాడు. మరొక మాట దేవుని వాక్యంలో మనం చూస్తే కీర్తన గ్రంథం 63వ కీర్తన, కీర్తనల గ్రంథం 63వ కీర్తన 7వ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, నీ రెక్కలు నాకు సహాయము చేసే రెక్కలు. ఆయన రెక్కలు మనకి ఏం చేస్తాయంట? సహాయాన్ని చేస్తాయి. ఆయన రెక్కలు మనల్ని నడిపిస్తాయి, ఆయన రెక్కలు మనల్ని చేర్చుకుంటాయి. ఆయన రెక్కల నీడలో మనకేముందంటే శాశ్వతమైనటువంటి సహాయం ఉంది. చివరి మాట చెప్తున్నాను. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వాక్యం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వాక్యం. ఈ మాట చదవండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం. త్వరగా చదవాలి.
రూతు గ్రంథం, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితముగా ఉంటావు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన రెక్కలు మన జీవితంలో ఏం కలుగు చేస్తాయంటే సురక్షితమైన జీవితాన్ని, అంటే రక్షణకరమైనటువంటి జీవితాన్ని కలుగు చేస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన రెక్కల వలన మన జీవితంలో ఏమి దేవుడు ఇస్తున్నాడంటే రక్షణ అనబడిన అనుభవంలోకి దేవుడు నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన రెక్కలలో రక్షణ ఉంది. రోమా పత్రికలు అంటాడు, ఏ నామమున భూమి మీద ఉన్న ఏ నామములో రక్షణ మీకు దొరకదు కానీ యేసు నామములోనే ఏముందంట, రక్షణ ఉంది. యేసయ్య నామములోనే రక్షణ అనే ఆనవాలు మీకు కనబడుతుంది. కనుక ప్రభు సిలువలో చాపినటువంటి అమూల్యమైన తన చేతుల వలన రెక్కల వలన మానవుని జీవితంలో కడుగుతున్న శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఏంటి అంటే, నెంబర్ 1 ఆరోగ్యాన్ని కలుగు చేస్తున్నాయి ఆయన రెక్కలు. రెండవదిగా ఆయన రెక్కలు మన భారాన్ని భరిస్తున్నాయి. మూడవదిగా ఆయన రెక్కలు మనకి కాపుదలను కలుగు చేస్తున్నాయి. నాలుగవదిగా ఆయన రెక్కలు మనకు ఆశ్రయాన్ని కలుగు చేస్తున్నాయి. ఐదవదిగా ఆయన రెక్కలు మనకు నడిపింపును కలుగు చేస్తున్నాయి, నడిపిస్తున్నాయి. ఆయన రెక్కలు మనల్ని చేర్చుకుంటున్నాయి. ఆయన రెక్కలు మనకు సహాయాన్ని ఇస్తున్నాయి. చివరిగా ఆయన రెక్కలు మన రక్షణ అనుభవంలోకి నడిపిస్తున్నాయి. కనుక ఈ రక్షణ అనుభవంలోకి నడిపిస్తున్నటువంటి ఆయన రెక్కల నీడలోకి మనం రావాలి అని యెషయా ప్రవచన గ్రంథం 65వ అధ్యాయము 2వ వాక్యములో ప్రతి దినమంట, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, ప్రతి దినము దినమెల్లా అన్నాడు. అంటే ప్రతిరోజు లోబడలోని ప్రజల వైపు ఆయన తన చేతులు చాపి పిలుస్తూనే ఉన్నాడు అని దేవుని వాక్యములో మనం గమనించగలం. కనుక యేసు ప్రభు వారు తన రెక్కలు చాపి మనల్ని పిలుస్తూ ఉండగా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రెక్కల నీడలోకి రమ్మని మనల్ని ప్రతిమలాడుతూ ఉండగా, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమని దేవుని వాక్యానుసారంగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ, ఇంకా ఒకవేళ ప్రభువు దగ్గరకు రాకుండా ఉంటే, ఇంకా ఒకవేళ ప్రభువును ఆశ్రయించకుండా ఉంటే, ఇంకా ఒకవేళ నీ జ్ఞానాన్ని బట్టి, నీ బలమును బట్టి, నీకున్నటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ నీవు మనుషులను ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉంటే, ఈ రాత్రి శుభ సందేశంగా దేవుని సేవకునిగా మనవి చేస్తూ ప్రేమతో బ్రతిమలాడుతూ ప్రభువు రెక్కల నీలోకి నీవు రావాలని, దేవుని రెక్కల నీడను నీవు ఆశ్రయించాలని ప్రేమతో బ్రతిమలాడుతూ ఉన్నాను. ఆయన రెక్కల నీడలోకి భక్తుడైన దావీదు వచ్చాడు. గొర్రెలు కాసుకునే దావీదును తీసుకెళ్లి చక్రవర్తి స్థానంలో దేవుడు నిలబెట్టాడు. ఆయన రెక్కల నీడలోకి వచ్చినటువంటి పరిశుద్ధులైన భక్తుల జీవితాల్లో ఎంతో మంది వారి వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో ప్రభు బలపరుస్తూ వచ్చాడు, ప్రభు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. అందుకనే ప్రభు నీతో మాట్లాడుతూ నిన్ను పిలుస్తూ పలుకుతున్న శ్రేష్టమైనటువంటి మాట, రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు, గాయపడిన తన కరమును చాపి అమ్మాలోచున్నాడు. గాయపడిన తన కరమును చాపి అమ్మాలోచున్నాడు. కన్నీరంతా తుడచును, కను పాపవలె కాపాడు. కన్నీరంతా తుడచును, కను పాపవలె కాపాడు. గ్రహించి నీవు యేసుని నమ్మిన అద్దులని పొందరావు. గ్రహించి నీవు యేసుని నమ్మిన అద్దులని పొందరావు. రమ్మాను చున్నాడు నిన్ను ప్రభు యేసు, గాయపడిన తన కరములు చాపి రమ్మాను చున్నాడు. గాయపడిన తన కరములు చాపి రమ్మాను చున్నాడు. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రభు పాద సన్నిధిలో
ఆయన రెక్కల నీడలో ఉన్నటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలను ప్రభు మన వ్యక్తిగత దైనందిన జీవితాల్లో ప్రభు అనుగ్రహించినట్లుగా, శ్రేష్టమైనటువంటి దీవెనల చేత ప్రభు మనల్ని బలపరుచున్నట్లుగా, ఆయన కృపకు మనం అప్పగించుకుంటే, ఇంకా ఒకవేళ ప్రభువుకు దూరంగా ఉంటే, ప్రభు రెక్కల నీడలో, ఒక సిలువలో చాపిన రెక్కల నీడలో ఆయన చేతులు నీ కొరకు చాపి ఆయన నిన్ను పిలుస్తూ ఉండగా, ఆయన చేతుల నీడలోకి నువ్వు రావాలని ప్రభు ప్రతిమలాడుతూ ఉండగా, ప్రభు యొక్క నీడలోకి వద్దాం. నీ కొరకై చాపబడిన రెక్కల నీడలోకి వద్దాం. నీ కొరకై చాచబడిన ఆయన చేతుల నీడలోకి వచ్చి శ్రేష్టమైనటువంటి దీవెనల చేత ప్రభు మన బలపరుచున్నట్లుగా, రక్షణ లేని వారు రక్షణ అనుభవంలోకి రండి. యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి పశ్చాత్తాపడి మారు మనసు బాప్తిస్మ అనుభవంలోకి రావాలని ప్రభు నామమును బట్టి ప్రభు సేవకులుగా మనవి చేస్తున్నాను. ఒకవేళ నేను రక్షించబడ్డాను అంటే, రక్షించబడిన వ్యక్తిగత జీవితంలో నిజంగా నీవు ప్రభు రెక్కల నీడలో ఉన్నావా, లేకపోతే లోకమే నీకు సామర్థ్యాన్ని కలుగు చేస్తుందని, నా సామర్థ్యం, నా జ్ఞానం, నా బలం, నా డబ్బు, నాకున్న పరిస్థితులే నా స్థితిని ఈ స్థితిలోకి తీసుకొచ్చాయని ఒకవేళ మనుషుల నీడను, ఐగుప్తు నీడను, లోకపు నీడలో నీవు కొనసాగుతున్నావా? ఈ రాత్రి దేవుని వాక్యాన్ని విన్న నీ జీవితాన్ని చక్కబాటు చేసుకుందాం, సరి చేసుకుందాం. ప్రభు పాసన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఓ చిన్న ప్రార్థన. రక్షణ పొందిన వారు రక్షించబడండి, రక్షణ లేనటువంటి వారి జీవితాల్లో రక్షణ అనుభవంలోకి రావాలని ప్రభు సేవకునిగా మనవి చేస్తూ మరి ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. పరమ తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. నీ పాద సన్నిధిలో సజీవులుగా మమ్మల్ని దినా నుంచి నీ సన్నిధులు ఆదివారి ఆరాధనలో నీ సన్నిధులు తోడించి నడిపించేవయ్యా, నీకు వందనాలు. కూడి చేరి వచ్చిన సహోదరులు మీరు దీవించండి, బలపరచండి. విత్తబడిన వాక్యానుసారంగా నీవు సిలువలో చాచినటువంటి రెక్కల నీడ వలన మా జీవితాల్లో కలుగుతున్న శ్రేష్టమైనటువంటి దీవెన, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఏంటో నాయన మా వ్యక్తిగత దైనందిన జీవితాల్లో మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఈ వారం కాలం అంతట్లో ప్రభు మేము చేస్తున్నటువంటి ప్రతి పనిలో నీ కృపను తోడించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సేవలో, పనిపాట్ల విషయంలో మరి రేపటి నుంచి ఒంటిపూట బడులు జరుగుతున్నాయి. బిడ్డలందరూ నాయన మరి హాఫ్ డే స్కూల్స్కి వెళ్తుండగా కృప చూపించండి, మెలకువను అనుగ్రహించండి, ఎండవేళ ఇబ్బంది కలగకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. 10th క్లాస్ పరీక్షలు జరుగుతున్నాయి ప్రభు. 10th క్లాస్ రాస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. జ్ఞానము, జ్ఞాపశక్తి మీరు అనుగ్రహించండి. అత్యధికమైన జయం, మంచి మార్కులతో నీ బిడ్డలు పాస్ అవ్వడానికి సహాయం దయచేయండి. రోగులుగా ఉన్నవారు, అనారోగ్యులుగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. బలపరుచున్నాయన పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, నెమ్మదిని మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా చుట్టుపక్కల గృహాలను బట్టి మీకు వందనాలు. ఆయన పెద్దలు, చిన్నలు, వృద్ధులైన వారు ఉన్నారు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని మీరు దర్శించండి. ప్రత్యేకమైన కాపుదల కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు వందనాలు. కృప చూపించు నాయన. నాతో పాటు జత పని వారిగా సేవ చేస్తున్న సేవకులు, సేవకురాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రాంత ప్రజల కొరకు అనేక మంది దైవజనులు సేవ చేస్తూ ప్రార్థిస్తూ ఉండగా వారి ప్రార్థన మీరు అంగీకరించండి, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి నీ సన్నిధిని పోగొట్టుకున్న బిడ్డలను క్షమించు నాయన, కృప చూపించండి, బలపరచండి. నీ సన్నిధిలో కాలం గడపడానికి మా అందరికి మీరు ఇచ్చిన యోగ్యతను, దీవెన బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన ముందున్న సమయాన్ని కూడా దీవెనకరంగా మార్చి కృప చూపిస్తారని నమ్ముతూ నీ కృప కలిగిన దీవెన చేత మమ్మల్ని బలపరచుమని, మరలా తిరిగి మేము కలుసుకునే పర్యంతం నీ సన్నిధి మాకు తోడుగా ఉండదాయిచ్చేమని, నీ రెక్కల నీడలో ఉన్న 8 శ్రేష్టమైనటువంటి దీవెనలు మా వ్యక్తిగత అంతరంగ జీవితాల్లో మాకు కలుగు చేసి బలపరచమని, కృపను, సహాయతను మీరు అందించమని, ఈ దినం నీ సన్నిధిని పోగొట్టుకున్న బిడ్డలను క్షమించి మరొక పర్యాయం నీ పాద సన్నిధిలోకి నడిపించమని, నీ సన్నిధిలో కాలం గడిపినటువంటి ప్రతి వారు వారి యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాలు మీరు బలపరచండి. చుట్టుపక్కల ప్రాంతాన్ని, మా గ్రామాన్ని దీవించునైనా మా గ్రామం పైన నీ కనుదృష్టి మీరు నిలపమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకమైన మీ సన్నిధిని తోడైంచి నడిపించి సహాయం చేయమని, అల్పుడ నన్ను, నా కుటుంబాన్ని కూడా బలపరిచి కృప చూపించమని, నీ సేవలోనైనా ఫలభరితమైనటువంటి సేవ చేయడానికి ముందుకు నడిపించి కృప చూపించమని, ఈ కార్యక్రమం అంతటిని ఆది నుంచి అంతవరకు నేను ఆ మహిమార్థమే జరిగించినందుకే కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తూ యేసు ప్రభు నామములు అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్నుల సహవాస సమాధానం సకల లోక పరిశుద్ధులకును కూడి చేరి వచ్చిన మనందరికీ, వాక్యాన్ని వింటున్న వారందరికీ ఆయన రెక్కల నీడలో కావలసిన ప్రతి ఆశీర్వాదాలను ప్రభు సమకూర్చి అనుగ్రహించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు నామ సంపూర్ణ విజయం, అపాధి క్రీడకు అనంత నాశనం కలుగును గాక.
ఆమేన్.